హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పూజ చేసుకుందామని కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నానండి. అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగండి పసుపు తెచ్చుకున్నాను. అలాగే కుంకుమ తెచ్చుకున్నాను. అలాగే దారపు రీలు తెచ్చుకున్నానండి. తర్వాత ఆరతి కర్పూరం బిళ్ళలు తెచ్చుకున్నాను. తర్వాత ఆవు నెయ్యి తెచ్చుకున్నాను. తర్వాత పసుపు కొమ్ములు తెచ్చుకున్నానండి. అలాగే పెద్ద ఒత్తులు తెచ్చుకున్నానండి 2. అలాగే చిన్న ఒత్తులు కూడా తెచ్చుకున్నాను. అగ్గిపెట్టి తెచ్చుకున్నాను. దీపారాధన చేయడానికి దీపారాధన నూనె తెచ్చుకున్నాను. గంధం పొడి డబ్బు తెచ్చుకున్నాను. అగరెత్తులు తెచ్చుకున్నాను. తెల్లికి వడ్డానం తెచ్చాను. ధూపం కడ్డీలు తెచ్చుకున్నాను. సాంబ్రాణి తెచ్చుకున్నాను. అలాగే గంగాజలం తెచ్చుకున్నాను. తేనె తెచ్చుకున్నాను. ఎండు ఖర్జూరం అండి. వక్కలు తెచ్చుకున్నాను. ఇదిగండి తెల్లిని తెచ్చుకున్నాను, వరలక్ష్మి తెల్లిని. అలాగే జాకెట్ ముక్కలు తెచ్చుకున్నాను. రోజు వాటర్ తెచ్చుకున్నాను. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని ఇది చదువుదామని తెచ్చుకున్నానండి. నేను ఇదే ఒకసారి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. నాకు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏంటన్నది నాకైతే తెలియదండి. ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను. అలాగే తల్లిని పెట్టుకుంటకి ఈ పీఠం తెచ్చుకున్నానండి. ఇవన్నీ నేను తెచ్చుకున్న ఐటమ్స్ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి నేను తెచ్చానండి. మీకు అందరికీ తెలియజేస్తామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇదండి నా మందిరం చూసుకోండి. నేను రోజు పూజ చేసుకునే మందిరము చూశారు కదా. ఇలా ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకోండి. ఏదైనా పండుగ వచ్చాక పండుగలు చేసుకోండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకనే వరలక్ష్మి వ్రతానికి ఏమేమి ఐటమ్స్ కావాలో తీసుకున్నాను. ఇంకా చీరలు తీసుకున్నాను. అలాగే గాజులు తీసుకున్నానండి. అన్నీ కూడా ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, రేపు తెచ్చుకుంటాను. బాయ్ అండి. అందరు కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. ఉంటాను. బాయ్.